హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను బొరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ 12 అనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్ చెప్పబోతున్నాను. బట్ ఈ వీడియోలో నేను చెప్పినట్టే నెక్స్ట్ చాప్టర్ ఉంటుందని నేను చెప్పడం లేదు. కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. అలాగే నేను చెప్పినట్టే అసలు ఉండకపోవచ్చు. ముందు చాప్టర్ లో జస్ట్ కోరమై హీలింగ్ పవర్స్, హిమవరి బెస్ట్ వన్ ట్రాన్స్ఫర్మేషన్ ని చూసాం. అలాగే జూరా టైల్ బీజ్ పంప్ ని హిమవరి యూజ్ చేసింది చూసాం. అంటే హిమవరి ఎంత తొందరగా ఎవల్యూషన్ అయ్యిందో చూసాం. బట్ అది జూరాని డిపీట్ చేయడానికి సరిపోలేదు. హిమవరి టచ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఇంకా హిమవరి పని అయిపోయిందని అనుకున్నాం. అప్పుడే బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ లో స్ట్రాంగెస్ట్ నబి అలాగే మెయిన్ ప్రొటాగనిస్ట్ అయిన బొరుటో మేటోస్ ఫ్లయింగ్ ఆ టెక్నిక్ ని యూజ్ చేసి హిమవరిని అలాగే సేమ్ సిచ్యువేషన్ లో ఉన్న శారదాని హిడారి నుంచి సేవ్ చేస్తాడు. ఇంతటితో చాప్టర్ ఎండ్ అయిపోతుంది. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! అలాగే నెక్స్ట్ వీడియోలో ఏ కంటెంట్ మీద చేయాలో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. బొరుటో సక్సెస్ఫుల్ గా మేటోస్ ఫ్లయింగ్ ఆ టెక్నిక్ ని యూజ్ చేసి హిమవరిని శారదాని సేవ్ చేసి బొరుటో అబిలిటీస్ పవర్ ఏంటో జురాకి హిడారికి చూపిస్తాడు. ముందు శారదా హిమవరి డేంజర్ లో ఉన్నారు. బట్ ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ లో హిడారి ఉన్నాడు. నాకు తెలిసి హిడారి విఎస్ బొరుటో హిమవరి శారదా మధ్య ఫైట్ ఉంటుందని అనుకుంటున్నా. అలాగే హిమవరి తన ఊన్స్ ని క్యూరమా రీజనరేటివ్ పవర్స్ తో హీల్ చేసుకుని ఉంటుంది. ఇప్పుడు హిడారికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జురాతో టీమ్ అప్ అవ్వడం, సెకండ్ అక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రావడం. బట్ ఒకటి మాత్రం నేను చెప్పగలను, హిడారి ఫస్ట్ ఆప్షన్ ని చూస్ చేసుకుంటాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జూరా ఖచ్చితంగా హిమవరిలో ఉన్న కుర్మ కోసం వస్తాడు. అలాగే హిడారి తన గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. బట్ బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 11 లో హిడారి జూరా ఫుల్ పవర్స్ మనం చూడలేదు. ఈ నెక్స్ట్ చాప్టర్ లో జూరా హిడారి అలాగే బొరుటో ఫుల్ పవర్ చూస్తామేమో అని అనుకుంటున్నా. నెక్స్ట్ హిమవరి రీజనరేషన్ పవర్స్. హిమవరి జూరా ఫైట్ లో ఎంత తొందరగా రీజనరేటివ్ అబిలిటీస్ ని యూజ్ చేసి తన ఊన్స్ ని హీల్ చేసుకుందో చూసాము. కురమ రీజనరేటివ్ అబిలిటీస్ ఎంత కీ రోల్ పోషించిందో. బట్ హిమవరిలో స్ట్రెంత్ ఉన్న ఆ రీజనరేటివ్ అబిలిటీస్ వల్ల చాలా వీక్ అయిపోతుంది. ఎందుకంటే తన రీజనరేటివ్ అబిలిటీస్ ని యూజ్ చేయడం వల్ల తనలో ఉన్న లాట్స్ ఆఫ్ చక్ర తగ్గిపోతుంది. అందుకే హిమవరి ఓడిపోయిందని నేను చెప్పడం లేదు. బట్ ఇంకా ఎక్కువసేపు జూరాతో ఫైట్ ని కంటిన్యూ చేసి ఉండేది. అలాగే కురమా పవర్స్ ని ఎలా యూజ్ చేయాలో తెలిసి ఉండేది. అయినా ఇప్పుడు బొరుటో హిమవరిని జూరా నుంచి సేవ్ చేయడం వల్ల హిమవరి కురమా పవర్స్ ని చక్రాన్ని కొత్త దారిలో యూజ్ చేయడానికి కొంచెం టైం దొరికింది. లేదా శారదా ఆర్ బొరుటో హిమవరి పొటెన్షియల్ ని కురమా పవర్స్ ని తనకు అర్థమయ్యేలా చేసి హిమవరి ఫుల్ పొటెన్షియల్ ని రీచ్ అయ్యేలా చేస్తారని అనుకుంటున్నా. నెక్స్ట్ శారదా హిడారి మధ్య కాన్వర్సేషన్ చాప్టర్ 10 నుంచి శారదా హిడారి ఎవరో తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. హిడారి సాస్కే మధ్య కనెక్షన్, హిడారి ఎలా సాస్కే అటాక్స్ ని యూజ్ చేస్తున్నాడు అని, అలాగే హిడారికి శారదా మీద ఇంట్రెస్ట్, ఈ డీటెయిల్స్ నెక్స్ట్ చాప్టర్ లో రివీల్ చేయొచ్చు. నెక్స్ట్ హిడారి ఆర్జిన అంటే వంశం గురించి, హిడారి సాస్కే కనెక్షన్, ఉజయా క్లాన్ డీటెయిల్స్, శారదా అబిలిటీస్ అలాగే చాలా ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ చాప్టర్ లో తెలుస్తుంది. ముందు చాప్టర్ లో జూరా హిమవరి కుర్మ పవర్స్ ఎవల్యూషన్ ఇచ్చేసి తన ఫుల్ పవర్స్ ని అక్నాలైజ్ చేసి జూరా తన ఫుల్ పవర్ తో అటాక్ చేయడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్ లో జూరా హిమవరితో ఫైట్ చేయడం కన్నా ఇంకా లోతైన కారణం లేదా డిఫరెంట్ గోల్ తో హిమవరిని అప్రోచ్ అవ్వచ్చు. లేదా జూరా హిడారితో కలిసి తన స్ట్రాటజీస్ తో ఫైట్ ని ఇంటెన్స్ గా చేసి బరూటోని హిడారిని అలాగే శారదాని ముగ్గురిని వాళ్ళ లిమిట్స్ కి పుష్ చేయొచ్చు. అప్పుడు ఆ ఫైట్ లో ముగ్గురు జురా అటాక్స్ ని అడాప్ట్ చేసుకొని వాళ్ళ ఫుల్ పవర్ ని యూజ్ చేస్తారని అనుకుంటున్నా. అలాగే ఆ ఫైట్ లో జురా తను ఎందుకు హిమవరి వెనుకల పడుతున్నాడో ఇంకొంచెం డీప్ గా రివీల్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ కవాకి డెల్టా హిమవరిని జూరా నుంచి సేవ్ చేయడం కోసం వస్తూ ఉండడం చూసాం. జూరా అలాగే హిడారితో ఫైట్ చేయడానికి కవాకి డిటర్మినేషన్ ని చూసాం. దాంతోపాటు డెల్టా కవాకి ఎలా వాళ్ళతో ఫైట్ చేస్తాడు అనే క్వశ్చన్ తో పాటు కవాకి డెల్టా ఫైట్ లో జాయిన్ అవుతారా అని హింట్ చేశారు. ఇప్పుడు కవాకి డెల్టా ఫైట్ లో జాయిన్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఫైట్ లో అడ్వాంటేజ్ ఉంటుందని అనిపిస్తుంది. కవాకి డెల్టా బరూటో అలాగే అతని టీం దగ్గరికి టైంకి వస్తారని అనుకుంటున్నా. కవాకి కర్మ అబిలిటీస్ అలాగే డెల్టా పొటెన్షియల్ ఫైటింగ్ అబిలిటీస్ ఈ ఫైట్ లో చాలా కీలకంగా మారుతుంది. అలాగే జూరా హిడారిని ఓవర్కమ్ చేయడానికి బరూటో హిడారి శారదా మధ్య టీం వర్క్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందని అనుకుంటున్నా. ఈ వీడియో అయితే ఇంతే గైస్. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి ఏం చెప్పాను ఒక ముక్కలో చెప్తాను. బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 12 ఫస్ట్ ఇది బొరుటో హిమవరి శారదా విఎస్ హిడారి ఫైట్ లో బొరుటో టీం కి అడ్వాంటేజ్ ఉంటుందా ఉండదా, వాళ్ళ నెక్స్ట్ మూవ్ ఏంటి అని తెలుసుకోండి. సెకండ్ అది హిమవరి కుర్మ చక్రాన్ని పవర్ ని కొత్త దారిలో ఎలా యూజ్ చేస్తుంది, జూరాతో ఫైట్ లో హిమవరి ఎందుకు ఓడిపోయిందని తెలుసుకున్నాం. థర్డ్ది హిడారికి సాస్కేకి మధ్య ఉన్న కనెక్షన్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటుంది. ఫోర్త్ది బొరుటో ఫుల్ పవర్ టీం మధ్య కోఆర్డినేషన్ టీం వర్క్ స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫిఫ్త్ది జూరా హిడారితో రీగ్రూప్ అయ్యి బరూటోని తన టీం ని వాళ్ళ లిమిట్ కు పూర్తి చేస్తారు. అప్పుడే వాళ్ళకి బ్యాకప్ గా కవాకి డెల్టా ఫైట్ లో జాయిన్ అవుతారని మాట్లాడుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ లో హిడారి ఆర్జిన అంటే వంశం గురించి కొత్త ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే జూరా హిమవరి వెనుకల ఎందుకు పడుతున్నాడో తెలుస్తుందని మాట్లాడుకున్నాం. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియోలో నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను. ఈ వీడియోలో చెప్పింది జరగచ్చు జరగకపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే కవర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.